వీక్షకులందరికీ నమస్కారం. మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్చి 30న మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి 4వ స్థానంలో అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేయబోతూ ఉన్నారు. మూర్తిత్వాల్లో లోహమూర్తిత్వం రావడం అనేటువంటిది ఒక అదృష్టం. ఎందుకంటే మరి అర్ధాష్టమ శని అంటే చెడు ఫలితం కదా. చెడు ఫలితమైనా మంచి ఫలితమైనా లోహమూర్తిత్వంలో 25% మాత్రమే వస్తుంది. అంటే ₹1 4వ వంతు అనుకోండి, ఒక పావలా శాతం ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ చెడు ఫలితమే కాబట్టి అది తక్కువ రావడం అనేటువంటిది కూడా మన అదృష్టమే. కాబట్టి ధనురాశి వాళ్ళకి ఏమైంది, ఈ గ్రహస్థితి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ అది 25% ఫలితం మాత్రమే లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఏంటి, గత 2.5 సంవత్సరాలుగా శని యోగించారా అంటే ధనురాశి వారికి మరలా వక్రించడమో లేకపోతే ఇంకోటి స్థితిగతుల వల్ల పూర్తిగా తృతీయ భావ ఫలితాలు అన్నవి ధనురాశి వారికి రాలా. కొంత మధ్యలో వచ్చినప్పటికీ అది అనుభవించే టైంలోనే మరలా వక్రించడం, తిరిగి ఏలినాటి శని ఫలితాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా చేశారు. మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగా స్టాండర్డ్ గా ఆయన 2.5 సంవత్సరాల పాటు ధనురాశి వారికి ఫలితం ఇవ్వబోతూ ఉన్నారు. మనది ఏంటి, చతుర్థ భావము కాబట్టి. చతుర్థము అంటే దీని కంటక శని అంటారు. బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం బోధ్యం మానసం శయనం వదేత్ అన్నది శాస్త్రం. అంటే సుఖంగా నిద్రపోవడానికి, అలాగే బంధువులు, మరి కుటుంబ సభ్యులు, మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం, అలాగే ఉద్యోగానికి సంబంధించిన స్థానం, వాహనాలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి స్థానం. ఈ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం మరి వీటన్నిటినీ కూడా దెబ్బతీస్తుంది. అనగా బంధువులతో విరోధాన్ని, తల్లికి అనారోగ్య సమస్యల్ని, అలాగే కుటుంబ సభ్యులతో విరోధాన్ని, వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హాని కృతు అన్నారు. అంటే అర్ధాష్టమ శని మనం ఎప్పుడైనా సరే చూడండి, శనేశ్వరుని యొక్క పీడ అధికంగా ఉన్నటువంటి రాశులు అంటే అందులో అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా చెప్తూ ఉంటారు. అర్ధాష్టమ స్థానం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది. అందువల్ల మరలా ఈ శని త్రయోదశులు, శనివారాలు, ఈ తిలదానాలు, తిలహోమాలు, లేకపోతేనేమో తైలాభిషేకాలు, ఇవి ఖచ్చితంగా వీరు కూడా చేయించుకుంటూ ఉండడం వల్ల మంచిది. అంటే దీనివల్ల ఏమవుతుందండి, అర్ధాష్టమ భావం అంటే మెయిన్ కుటుంబ సమస్యలు. అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక, అబ్బాయి మన ఇంట్లో ఉండలేనరా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం కాసేపు అని చెప్పి ఎక్కువ వర్క్ అంటే ఉద్యోగంలో ఎక్కువ పని వేళలు గడపడానికి, లేదు ఇంట్లో ఉండకుండా ఎటైనా విహారయాత్రలకు వెళ్ళడానికి, అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తట్టుకోలేక, లేదా ఇంట్లో ఉండేటువంటి వారితో సఖ్యత లేక, ఇలా ఎక్కువగా శనేశ్వరుడు కుటుంబ పరంగా మానసికంగానే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం ఇది. అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులను సైతం ఈయన కలిగించవచ్చు. అంతేగాక వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హాని కృత్ అన్నారు. ఏదో ఒక మానసిక భయాన్ని, అంటే పలానా మనం ప్రోగ్రాం పెట్టుకున్నాం, పలానా కార్యక్రమం పెట్టుకున్నాం, అది ఎలా వెళుతుంది, పలానాది బాధ్యత మనం భుజం మీద వేసుకున్నాం, ఎలా వెళుతుంది అనేటువంటి ఒక మానసిక భయం. అయితే ఇందాక ధనురాశి వారికి విషయం చెప్పారు, ఇవన్నీ చెడే, ఇవన్నీ వ్యతిరేకమైన భావాలే, ఫలితాలే. మరి లోహమూర్తిత్వంలో ఇవన్నీ 25% వస్తాయి కాబట్టి ఒక ఉపశమనం, ఒక మానసిక ప్రశాంతత. అందులోనూ ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఒకటి వస్తోంది. అంటే చాలా కాలం తర్వాత గురుబలం వస్తోంది. సప్తమ భావంలో గురుడు డైరెక్ట్ అవుతూ ఉన్నారు, సప్తమ భావంలోకి గురుడు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో 1 సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది కాబట్టి పోతుంది. రిమైనింగ్ లో ఇప్పుడు తృతీయంలో ఉన్న రాహు మరలా 2లోకి వస్తారు కాబట్టి రాహు బలం ఉండడం వల్ల పోతుంది. శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు. కాబట్టి ఇక్కడ గురుడు రాహువు కూడా శనిచ్చే దోషాన్ని తీసేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి ఎంతసేపు ధనురాశి వారికి చెడే ఉంటుంది అనేటువంటి మాట వాస్తవం కాదు. ఇప్పుడు గురు రాహువులు ఇద్దరు శనిచ్చే ఫలితాన్ని తీసేస్తున్నారు కాబట్టి, అందులోనూ ఆయనకు వచ్చిన మూర్తిత్వం కూడా కొంత లోహమూర్తిత్వం కాబట్టి ఈ పూర్తి స్థాయిలో చెడు ఫలితాలు అనేటువంటివి ఉండవు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఈ అర్ధాష్టమ శని ఉన్నారు అనే భావన కలిగి ఉండడం మంచిదే. దానికి సంబంధించినటువంటి తశాంతి కూడా చేసుకోవడం మంచిది. అనగా శనివారాలు యథావిధిగా ఈ శనేశ్వరుడికి ఇచ్చేటువంటి దానాదులు చేస్తూ ఉండడం, అలాగే అభిషేకాదులు చేస్తూ ఉండడం, ఇవి మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. తద్వారా కూడా శనిచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గుతాయి. ఏదేమైనా గురు రాహువులు ఇచ్చే శుభ ఫలితాల వల్ల శని దోషం పోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్వస్తి.